హాయ్ అండి, అందరికీ మరణాత ప్రైజ్ తెలవడండి. సో ఎట్టకేలకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది నేను. సో చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్టార్ట్ చేసిన కానించి దాదాపు 3 ఏళ్ళు అయింది నేను ఇన్స్టాగ్రామ్లో దేవుడి గురించి సువార్త చెప్పడం ప్రారంభించి. సో చాలామంది అప్పటి నుంచి అన్నయ్య మీరు యూట్యూబ్లో కూడా స్టార్ట్ చేయొచ్చు కదా సువార్త అని చెప్పి. సో నాకు అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదండి, ఎందుకంటే అంత టైం కూడా నాకు లేదు. ఎందుకంటే నేను జాబ్ చేసేవాడిని కాబట్టి సో ఆ జాబ్ బిజీ షెడ్యూల్ వల్ల నేను సువార్తను ఓన్లీ ఇన్స్టాగ్రామ్ వరకే పరిమితం చేశాను. సో అంతగా ఇంట్రెస్ట్ కూడా నాకు అప్పుడు అంత ఉండేది కాదు. ఇన్స్టాగ్రామ్ చాలే, మనకి దేవుడి సువార్త ఎక్కువ రీల్స్ ఎక్కువ మంది చూస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్ ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో దేవుడి సువార్త ఇందులోనే సాధ్యమవుతుంది అని చెప్పి అలా స్టార్ట్ చేశాను. సో అలాగా సువార్త ప్రకటిస్తూ వచ్చానండి. సో ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం జాబ్ కూడా చేయట్లేదు. సో కొంచెం ఫ్రీ అయ్యా కాబట్టి ఈ ఈ ఫ్రీ టైం కూడా దేవునికి కేటాయించాలి, అది కూడా యూట్యూబ్లో కూడా నేను సువార్తను స్టార్ట్ చేయాలి అని చెప్పి నేను అనుకుంటున్నానండి. అది కూడా ఆ సువార్త కూడా ఎలా చెప్పాలనుకుంటున్నానంటే మన జీవితంలో దేవుడు మనకు అనేక అద్భుత కార్యాలు జరిగించాడు, చేశాడు కూడా చాలా మంది జీవితాల్లో. అదేంటంటే మనం ఓన్లీ చర్చి వరకే మనం ఆ సాక్ష్యం చెప్తాం, కానీ ఈ ఛానల్ పెట్టడం ద్వారా ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో చేసిన అద్భుత కార్యాలన్నీ మీ ముందు వచ్చబోతున్నాను ఈ ఛానల్ ద్వారా. వారి వారి జీవితాల్లో దేవుడు ఏ గొప్ప కార్యాలు జరిగించాడో ఖచ్చితంగా మీకు ఆశ్చర్యపోయే రీతిలో సాక్ష్యాలన్నీ మీ ముందు పెడతాను. ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ చేసిన ప్రార్థనకి వెంటనే ప్రతిఫలం ఆశిస్తున్నారు. అది ఏంటంటే దేవుడు ఒక సమయం అంటూ పెడతాడు. ఆ సమయం తీరిపోగానే దేవుడు ఖచ్చితంగా మనం అడిగిన దానికి రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు, రెట్టింపు కార్యం జరిగిస్తాడు. సో అంత నిరీక్షణ ప్రస్తుతం ఎవరిలో లేకుండా పోతుంది. ఇంకా దేవుడు ప్రార్థన చేసి ఇంకా దేవుడు నా జీవితంలో కార్యాలు జరిగించాడు, ఇంకా నా జీవితం ఇంతే, ఈ దేవుని నమ్ముకోవడం వల్ల నాకే లాభం లేదు అని చెప్పి అందరూ చాలా మంది వరకు ఏంటంటే విశ్వాసం నుంచి త్రోవ తొలగిపోతున్నారు. సో వాళ్ళందరి విశ్వాసాన్ని నిలబెట్టడానికి ప్రతి ఒక్కరి చేత సాక్ష్యం చెప్పిస్తాను. ఆ సాక్ష్యం విన్న ప్రతి ఒక్కరు కూడా, చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు వీళ్ళ జీవితంలో ఎంత గొప్ప కార్యం జరిగించాడా, ఇంత నిరీక్షణతో ఉండడం వల్ల వీళ్ళకి ఎంత బహుమానం దేవుడు ఇచ్చాడా, అయితే ఖచ్చితంగా నేను కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటానని చెప్పే నమ్మకం, పట్టుదల వాళ్ళలో ఏర్పడాలని నేను ఈ కార్యాన్ని తలపెడుతున్నానండి. ఖచ్చితంగా ప్రతిరోజు ఒక్కొక్క సాక్ష్యాన్ని వీడియో రూపంలో మీ ముందు పెడతాను. నేను ఇది చేయడానికి నాకు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరండి, సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. నేను ఒంటరిగానే ఇది కార్యం తలపెట్టడానికి నేను పూనుకున్నాను. మెయిన్ నా ధైర్యం ఏంటంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని. ఇప్పటి వరకు నేను ఇక్కడి వరకు వచ్చానంటే ఆ దేవుడు తోడు, ఆ దేవుని యొక్క అండ లేకపోతే నేను ఉండేవాడిని కాదు. ఇప్పుడు మీకు నేనంటే ఎవరో తెలిసేవాడినే కాదు, కానీ దేవుడు కృప చూపించి నన్ను ఇంతవరకు తీసుకొచ్చాడు. కాబట్టి ఆయన సపోర్ట్ అయితే నాకు ఎల్లవేళలా ఉంది. ఇంకా మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. ఖచ్చితంగా ఈ యొక్క సాక్ష్యాలు అనేవి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ముఖ్యంగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఆ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క పర్సన్ ఆ యొక్క సాక్ష్యాలన్నీ ఖచ్చితంగా వినండి. వారి జీవితంలో ఎంత అద్భుతకరం దేవుడు జరిగించాడో ఖచ్చితంగా విని దేవుడి యొక్క ఆ యొక్క ఆశ్చర్య కార్యాలు మీ మనసులో నెమరు వేసుకొని ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు మీకు మీరే ధైర్యం చెప్పుకోండి, దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడని. అయితే అన్నయ్యకి ఇన్స్టాగ్రామ్ నుంచి, యూట్యూబ్ నుంచి బోల్డ్ అండ్ డబ్బులు అని అనుకుంటున్నారేమో. ఇప్పటి వరకు నేను దేవుడి సాక్షిగా చెప్తున్నానండి, నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి పైసా కూడా రాలేదు. అండ్ ఇందులో యూట్యూబ్ కూడా నేను దేవుని కార్యం కోసమే నేను ఫ్రీ అయ్యాను కాబట్టి ఇంకా ఆ ఫ్రీ టైంలో కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించుకోవాలి, దేవుని పని చేయాలని చెప్పి నేను ఇది కూడా స్టార్ట్ చేస్తున్నాను యూట్యూబ్. ఇంకా ఏ చెడ్డు పనులకి నేను యూజ్ చేయట్లేదండి, మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో మీ యొక్క సపోర్ట్ కూడా నాకు తోడుగా ఉంటే నేను చేయదలుచుకున్న ఈ యొక్క కార్యం అనేది విజయవంతం అవుతుంది. దానికి మీ యొక్క ప్రోత్సాహం కావాలి. దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ప్రతి ఒక్క సాక్ష్యాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలా షేర్ చేయడం ద్వారా ఏంటంటే దేవుని యొక్క కార్యాలు, దేవుడు చేసిన కార్యాలు అనేవి ఇతరులకి తెలపబడతాయి. తద్వారా ఇతరులు దేవుని పైన విశ్వాసాన్ని నిలుపుతారు. దేవుడు మా జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు, వీళ్ళ జీవితంలో చేసిన దేవుడు, వీళ్ళ జీవితంలో అద్భుత కార్యాలు చేసిన దేవుడు మా జీవితాల్లో కూడా అద్భుత కార్యాలు చేస్తాడేమో అని చెప్పి దేవుడి సన్నిధికి వస్తారండి. నెక్స్ట్ వీడియోలో ఒక గొప్ప సాక్ష్యంతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడి. అందరికీ మరణాత. గాడ్ బ్లెస్ యూ ఆల్.